నమస్కారం అందరికీ. ఈరోజు మనం ఇండియన్ పాలిటీలో చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ అయిన స్కెడ్యూల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నాం. ఈ టాపిక్ చాలా స్మాల్గా అనిపిస్తుంది, కానీ ఎగ్జామ్స్లో మాత్రం చాలా వెయిటేజ్ ఉంటుంది. అందుకే ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా వినాలి. స్కెడ్యూల్స్ అంటే ఏమిటి? ముందుగా మనం ఒక సింపుల్ క్వశ్చన్ అడుక్కుందాం. స్కెడ్యూల్ అంటే ఏమిటి? చాలా సింపుల్గా చెప్పాలంటే, కాన్స్టిట్యూషన్లో మెయిన్ రూల్స్ ఆర్టికల్స్లో ఉంటాయి. వాటి డీటెయిల్స్ స్కెడ్యూల్స్లో ఉంటాయి. ఇంకా ఈజీగా అర్థం కావాలంటే మీరు ఒక బుక్ చదువుతున్నట్టు ఇమాజిన్ చేయండి. బుక్లో చాప్టర్స్ ఉంటాయి, చివరలో ఎక్స్ట్రా డీటెయిల్స్ ఉంటాయి. అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా. ఆర్టికల్స్ మెయిన్ పాయింట్స్, స్కెడ్యూల్స్ ఫుల్ డీటెయిల్స్. కాన్స్టిట్యూషన్ మొదట వచ్చినప్పుడు 8 స్కెడ్యూల్స్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు 12 స్కెడ్యూల్స్ ఉన్నాయి. ఫస్ట్ స్కెడ్యూల్. ఇందులో ఇండియాలో ఉన్న స్టేట్స్ మరియు యూనియన్ టెరిటరీస్ లిస్ట్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు ఇలా అన్ని స్టేట్స్ నేమ్స్ ఇందులో ఉంటాయి. ఒక కొత్త స్టేట్ క్రియేట్ అయితే ఈ స్కెడ్యూల్ చేంజ్ అవుతుంది. సెకండ్ స్కెడ్యూల్. ఇది శాలరీస్ గురించి ఉంటుంది. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, గవర్నర్స్, జడ్జెస్ శాలరీస్ ఇందులో ఉంటాయి. అంటే టాప్ లెవెల్ పొజిషన్స్కి సంబంధించినది. థర్డ్ స్కెడ్యూల్. ఇది ఓత్స్ గురించి. మినిస్టర్ ఓత్, ఎంపీ ఓత్, జడ్జ్ ఓత్ ఫార్మాట్ ఇక్కడే ఉంటుంది. నేను రాజ్యాంగాన్ని గౌరవిస్తాను లాంటి ఓత్ ఇక్కడే డిఫైన్ చేస్తారు. ఫోర్త్ స్కెడ్యూల్. ఇది రాజ్యసభ సీట్స్ గురించి. ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్స్ ఉంటాయో ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఫిఫ్త్ స్కెడ్యూల్. ఇది ట్రైబల్ ఏరియాస్ గురించి. ట్రైబల్ ఏరియాస్కి స్పెషల్ రూల్స్ అవసరముంటుంది. అందుకే ఈ స్కెడ్యూల్ ఉంది. ఇందులో గవర్నర్కి స్పెషల్ పవర్స్ ఉంటాయి. సిక్స్త్ స్కెడ్యూల్. ఇది కూడా ట్రైబల్ ఏరియాస్ గురించే, కానీ నార్త్ ఈస్ట్ స్టేట్స్కి మాత్రమే. అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం. ఇందులో అటానమస్ కౌన్సిల్స్ ఉంటాయి. సెవెంత్ స్కెడ్యూల్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇందులో 3 లిస్టులుంటాయి. యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్. యూనియన్ లిస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ లాస్ చేస్తుంది. స్టేట్ లిస్ట్ స్టేట్ గవర్నమెంట్ లాస్ చేస్తుంది. కాంకరెంట్ లిస్ట్ ఇద్దరూ లాస్ చేయవచ్చు. ఎగ్జాంపుల్: డిఫెన్స్ యూనియన్, పులీస్ స్టేట్, ఎడ్యుకేషన్ కాంకరెంట్. ఎయిత్ స్కెడ్యూల్. ఇది లాంగ్వేజెస్ గురించి. మొదట 14 లాంగ్వేజెస్ ఉండేవి, ఇప్పుడు 22 ఉన్నాయి. తెలుగు, హిందీ, తమిళ్. ఇంపార్టెంట్: ఇంగ్లీష్ ఇందులో లేదు. నైన్త్ స్కెడ్యూల్. ఇది లాస్ ప్రొటెక్షన్ కోసం. కొన్ని లాస్ని కోర్ట్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి. కానీ లేటర్ సుప్రీంకోర్ట్ చెప్పింది, బేసిక్ స్ట్రక్చర్ వయలేట్ అయితే వ్యాలిడ్ కాదు. 10th స్కెడ్యూల్. ఇది యాంటీ డిఫెక్షన్ లా. ఎమ్మెల్యే పార్టీ మారిస్తే సీట్ పోతుంది. 11th స్కెడ్యూల్. ఇది పంచాయతీ రాజ్ గురించి. ఇందులో 29 సబ్జెక్ట్స్ ఉన్నాయి. విలేజెస్ డెవలప్మెంట్కి సంబంధించినవి. 12th స్కెడ్యూల్. ఇది మునిసిపాలిటీస్ గురించి. సిటీస్ డెవలప్మెంట్కి సంబంధించినవి. ఇందులో 18 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఫైనల్ రివిజన్. ఇప్పుడు క్విక్గా రివైజ్ చేద్దాం. 1. స్టేట్స్. 2. శాలరీస్. 3. ఓత్స్. 4. రాజ్యసభ. 5. ట్రైబల్స్. 6. నార్త్ ఈస్ట్. 7. లిస్ట్స్. 8. లాంగ్వేజెస్. 9. లాస్. 10. డిఫెక్షన్. 11. పంచాయత్. 12. మునిసిపాలిటీ. ఇప్పుడొకసారి మీరాలోచించండి. మొదట స్కెడ్యూల్స్ టాపిక్ మీకు కన్ఫ్యూజింగ్గా అనిపించి ఉండొచ్చు, కానీ ఇప్పుడు చాలా క్లియర్గా అర్థమైంది కదా. ఇదే స్మార్ట్ ప్రిపరేషన్. రోట్ లెర్నింగ్ కాదు, కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం. మీరు ఈ ఒక్క టాపిక్ని బాగా ప్రిపేర్ చేస్తే ఎగ్జామ్స్లో కనీసం 1 లేదా 2 క్వశ్చన్స్ ఈజీగా అటెంప్ట్ చేయగలరు. అదే మీ స్కోర్లో డిఫరెన్స్ క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఈ వీడియోని ఒక్కసారి కాదు, కనీసం 2-3 సార్లు వినండి. నోట్స్ రాయండి, రివిజన్ చేయండి. మీ సక్సెస్ ఒక్కరోజులో రాదు, కానీ డైలీ కన్సిస్టెన్సీతో ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు మీకోసం ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి సింపుల్ అండ్ పవర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ మిస్ అవ్వకుండా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మనమింకా ఇండియన్ పాలిటీలో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ చేయబోతున్నాం. కాబట్టి కనెక్టెడ్గా ఉండండి. ధన్యవాదాలు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.